ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 16వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల బిల్లును ఆమోదించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. ఉదయం 9:45 సమావేశం మొదలవుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించాలనేది నిర్ణయించేందుకు ముందు రోజు బీఎస్సీ సమావేశం అవుతుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో వస్తు సేవల బిల్లు ఆమోదం పొందింది. దేశమంతటికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు కనుక సగం రాష్ట్రాలు ఆమోదిస్తేనే బిల్ అమల్లోకి వస్తుంది. ఈ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించింది. ఏపీ అసెంబ్లీలో కూడా 16వ తేదీన జరిగే సమావేశంలో ఆమోదిస్తారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, 14వ శాసనసభకు సంబంధించిన 9th సెషన్ లోని సెకండ్ మీటింగ్ ఇది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశాలు 9th సెషన్ కి సంబంధించినటువంటి సమావేశాలు కేవలం సైనడే మాత్రమే అయి ఉన్నాయి. ప్రోరోగ్ ఇంకా కాలేదు కాబట్టి నేరుగా గవర్నర్ కాకుండా అసెంబ్లీకి సంబంధించిన కార్యదర్శి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ కొద్దిసేపటికి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. మామూలుగా అయితే సమావేశాలు కనుక ప్రోరోగ్ అయితే మళ్ళీ గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా గవర్నర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత సమావేశాలు కేవలం ప్రోరోగ్ అవ్వలేదు కాబట్టి, కేవలం సైలెంట్ అయ్యారు మాత్రమే ఉన్నాయి కాబట్టి రెండో సెషన్ ని మళ్ళీ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ సమావేశాలు ప్రధానమైనటువంటి ఎజెండా కేవలం జీఎస్టీ బిల్లుకి ఆమోద ముద్ర వేయడం కోసమే. అది కేవలం లాంఛనప్రాయమైనటువంటి కార్యక్రమం మాత్రమే. అన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆమోద ముద్ర తెలుపుతున్నాయి. దట్టు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కేంద్రంలో భాగస్వామి పార్టీ, బీజేపీ అటు రాష్ట్రంలోనూ కేంద్రంలో కూడా అధికారం కలిసి పంచుకుంటున్న సందర్భంలో ఇది ఎక్కడ పెద్దగా అభ్యంతరం పెట్టాల్సిన అంశం కానీ దాని గురించి పెద్దగా వ్యతిరేకించాల్సినటువంటి అంశాలు కూడా లేవు. అధికార ప్రతిపక్షాలు ఇద్దరు కూడా దీనికి సానుకూలంగా ఉన్నాయి కాబట్టి కేవలం ఒక కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ కార్యక్రమాన్ని, ఈ లాంఛనాన్ని పూర్తి చేయవచ్చు. అయితే ప్రధానమైనటువంటి సమస్య ఇప్పటికే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో గుంటూరులో జరిగినటువంటి సమావేశంలో గుంటూరులో జరిగినటువంటి 2 దీక్ష సందర్భంగా ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక హెచ్చరిక చేస్తున్నారు ప్రభుత్వానికి. సమావేశాలు కనుక జరిగితే ఖచ్చితంగా రైతు సమస్యలకు సంబంధించిన అంశాల మీద ప్రత్యేక చర్చ జరపాలి అని చెప్పి పట్టుపడతాం. సమావేశాల్లో రైతు సమస్యల మీద, రైతులకు వచ్చేటువంటి గిట్టుబాటు ధరలకు సంబంధించి, కనీస మద్దతు ధర కూడా దొరక్క రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ప్రధానంగా ఖచ్చితంగా రైతు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అటువంటి ప్రయత్నం కనుక ప్రభుత్వం చేయకపోతే, ఈ అంశాల మీద చర్చించేటువంటి ఆలోచన ప్రభుత్వం కనుక చేయకపోతే ఆ సమావేశాలను అడ్డుకుంటామని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి ఈ సమావేశాలు కేవలం అనుకున్నటువంటి విధంగా కేవలం కొద్ది నిమిషాల వ్యవధికో, కొద్ది గంటల వ్యవధికో పరిమితం చేస్తారా, లేక ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నటువంటి విధంగా సుదీర్ఘంగా ఒక 2-3 రోజుల పాటు ప్రత్యేకించి రైతాంగ సమస్యలన్నిటి మీద చర్చిస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అందుకోసమే ముందు రోజు జరగబోయేటువంటి 16వ తేదీన సమావేశాలు జరుగుతాయి. కానీ అంతకంటే ముందు రోజు జరిగేటువంటి బీఎస్సీలో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, సమావేశాలు నిర్వహిస్తే కేవలం జీఎస్టీ అనేది ప్రధాన ఎజెండాగా ఉంటుంది కాబట్టి దాంతో పాటుగా మిగతా ఏ అంశాలు అందులో చర్చించడానికి ఆస్కారం ఉంటుంది, ఇవన్నీ కూడా తేల్చాల్సిన అంశాలు. బీఎస్సీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా కీలకంగా మారిపోతుంది. బీఎస్సీ కనుక కేవలం ఒక్క అంశానికే పరిమితం చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంటే కేవలం లాంఛనప్రాయంగా ఈ సమావేశాలు ముగుస్తాయి. కానీ ఒకవేళ రైతాంగ సమస్యల గురించి చర్చించాలని చెప్పి అధికార విపక్షాలు ఇద్దరు కూడా భావించినటువంటి సందర్భంలో చాలా హీటెడ్ డిస్కషన్ అనేది చాలా కీలకంగా ఈ సమావేశాలు మారేటువంటి ఆస్కారం అయితే కనబడుతుంది. రైట్ మురళీకృష్ణ.